నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక 43వ డివిజన్ కోటమిట్ట షాదీ మంజిల్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ వాసు బాబులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, డ్రైన్ కాలువల నిర్మాణం తదితర అంశాలతో నూతన పెన్షన్లను, ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే నూతన పెన్షన్లు, ఖాళీ స్థలాల మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఇన్ఛార్జి మేయర్ తెలియజేశారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల వద్దకి అధికారులు పోయి వారి సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యలన్నింటినీ కూడా అక్కడికక్కడికి పరిష్కారం చేయించాలని ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ అటు ప్రభుత్వం ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు 43వ డివిజన్ నెల్లూరు నగర నియోజకవర్గంలోని 43వ డివిజన్ జెండా వీధిలోని షాదీ మంజిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ 7 డివిజన్లకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాసు సార్ గారు, ఈ డివిజన్ ప్రెసిడెంట్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ సోదరులు జాకిర్ గారు, జావేద్ గారు, అందరూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ఇతర పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ముస్లిం మైనార్టీలు నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాల కల్పన కోసం వారికి ఉండే సమస్యలన్నీ ఏదైతే వస్తున్నాయో, ఎక్కువగా నివాస స్థలాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకాల సమస్యలు అవన్నీ కూడా వారి దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించదగిన వెంటనే ఇక్కడిక్కడే పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రభుత్వం వైపు నుంచి రావాల్సింది ఉంటే ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది వాళ్ళకి వివరించి వాళ్ళన్నీ కూడా నోట్ చేసుకొని అవి వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏ కాకుండా మిగతా వారికి కావాల్సిన ఏ సమస్య అయినా సరే, తాగునీరు, శానిటేషన్, లైటింగ్, కార్పొరేషన్ వైపు నుంచి అన్ని విషయాలు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇతర ఏ సమస్య అయినా కూడా అధికారులు, అన్ని శాఖల అధికారులు ఇక్కడ హాజరై ఉన్నారు. వారందరి సమక్షంలో వారి సమస్యలు పరిష్కారం అయ్యేదానికి ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరలా తిరిగి 15 రోజుల తర్వాత ఇక్కడే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నెల్లూరు ఒక రోల్ మోడల్గా ఉండాలని ఏదైతే నారాయణ సార్ గారు ఆకాంక్షిస్తున్నారో, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆకాంక్షిస్తున్నారో, వారి ఆలోచనలకు అనుగుణంగా 2026 జూన్ 12 ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల టయానికి నెల్లూరు నగరంలో అన్ని మౌలిక సదుపాయాల్లో పూర్తి చేయాలని ఒక మంచి ఆలోచన సంకల్పంతో నారాయణ సార్ గారు ముందుకెళ్తున్నారో, ఆ విధంగా మేమందరం కలిసికట్టుగా అటు అధికారులు, నాయకులు అందరం కలిసి సమన్వయంతో పనిచేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా